ప్రైజ్ లేడండి. ఉందరా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి రోజు ఉపవాస ప్రార్థనలో 13 రోజు ఇలా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుబడి దేవునికి మేము కలుగును కాక. మరి వాక్యాన్ని చూసుకుందాం. తడువు చేయక 2 తిమోతికి 2:5 తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అనే వచనాన్ని బట్టి కొద్దిసేపు మనం మాటలు విందాం. జట్టి అయిన వాడు, పోరాడేవాడు, లేకపోతే ఒక క్రీడాకారుడు కానీ, పోరాటం చేసేవాడు కానీ నియమ ప్రకారము అంటే రూల్స్ ప్రకారం పాటించకపోతే కిరీటం దొరకదు. అంటే రూల్స్ ప్రకారమే, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారము పోరాటము చేయాలి. ఆ ప్రకారం పోరాటం చేయకపోతే, ఆ ప్రకారం క్రీడాకారుడైన రూల్స్ను అధిగమించి లేకపోతే రూల్స్ పాటించకుండా కార్యక్రమంలో పాల్గొంటే విజేత కాలేడు. అయితే ఇలాగే మనం ఉపవాసం గురించి చూస్తూ ఉన్నాం. ఉపవాసం సమయంలో మనం ఎలా గడపాలి అనేది నిన్నటి చూసాం. మరలా ఈరోజు కూడా చూసుకోబోతున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా గడపాలి అనే దాంట్లో, ఉపవాసం అంటే తినడం మానేసాం కదా పాస్టర్ గారు, అదే ఉపవాసం కదా అనుకుంటారు చాలామంది. తినడం మానేయడం ఉపవాసం కాదండి. తినడం మానేయడం అనేది ఒక స్టెప్. అది నేను ప్రతిసారి చెప్తున్నా, ఒక స్టెప్. అది కనమ 99 చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తారంటే, మనుషులుగా మనకు అలవాటైపోయి తినడం మానేసాం కాబట్టి మేము ఉపవాసం ఉన్నాము. ఎస్ ఉన్నావు, కానీ ఏం చేసావు? ఉపవాసం ఉండి ఏం చేసావు? ఉపవాసం ఉండి ఆ సమయాన్ని ఎలా గడపాలో చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం ఉన్నప్పటికీ ఆ సమయాన్ని క్రమ పద్ధతిగా దేవుడు చెప్పినట్లుగా గడపకపోతే ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత చేసినా అదంతా వృధానే. అదంతా బురదలో పోసిన పన్నీరు లాంటిదే. చాలా శ్రేష్టమైన ఉపవాసం. కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా గడపాలి అనగా, నిన్న మనం చూసుకున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని స్తుతించాలి, కీర్తించాలి, పాటలు పాడాలి అనేది చూసుకున్నాం. ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. మరి ముఖ్యంగా ఈ రోజు చూసుకోబోతున్నా, ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా గడపాలి అంటే, ఉపవాసం ఉన్న రోజుని నువ్వు ఏమేమి చేయాలి అంటే, ఉపవాసం ఉంటున్నావంటే ఉపవాసంలో రకాల గురించి కూడా చెప్పాను నేను. ఏదంటే సాధారణ, పాక్షిక, సంపూర్ణము. ఇందులో నువ్వు బేసిక్ ఎక్కువ పాక్షిక ఉపవాసం ఉంటావు. ఈ రకాల గురించి మళ్ళీ విశ్లేషించట్లేదు నేను. పాక్షిక ఉపవాసం అంటే రోజులో ఒక పూట తినడం కానీ, లేకపోతే ఒక పూట తిని ఫ్రూట్స్ లేకపోతే జ్యూస్లు తాగుతూ ఉంటారు దాదాపు ఎక్కువగా. పాక్షిక ఉపవాసం ఇది. సాధారణ ఉపవాసం అంటే నీళ్లు మాత్రమే తాగుతారు సాధారణ ఉపవాసంలో. సంపూర్ణ ఉపవాసంలో నీళ్లు కూడా తాగరు. సరే, అయితే పాక్షిక ఉపవాసం ఉంటాం మనందరం. అంటే ఒక పూట తినడమో, 2 పూటలు తినడమో, లేకపోతే ఒక పూట తిని 2 పూటలు మానేసి వాటర్ తాగుతాము, లిక్విడ్స్ తాగుతాము. అది పాక్షిక ఉపవాసం. చూడండి, మనం ఉండేది 3వ స్థాయి ఉపవాసం. మనం ఉండేది ఫస్ట్ స్థాయి ఉపవాసం మనం ఉండలేము. 2వ స్థాయి ఉపవాసం కూడా కొద్ది రోజులే. కానీ పాక్షిక ఉపవాసం నువ్వు సంవత్సరాలు ఉన్నా కానీ నీకేమీ ఫరక్ పడదు. దేవుని శక్తి చేత నడిపించబడతావు. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఫరక్ పడదంటే నీకేం కాదు, తెలంగాణ లాంగ్వేజ్ అనుకుంటుంది. ఓకే, గమనించినట్లయితే ఇక్కడ మనము ప్రార్థించాలి, స్తుతించాలి. ఆ సమయం అంటే నువ్వు ఉపవాసం ఉంచినప్పుడు ఆ రోజంతటిని, లేకపోతే నీకు మిగిలిన ఖాళీ సమయాన్ని ప్రార్థించాలి, స్తుతించాలి. 3వదిగా కీర్తనల గ్రంథం 69:30 గమనిద్దాం. కీర్తనలు 69:30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. కృతజ్ఞతలు తెలియజేయాలి. 3వదిగా దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా, దేవుడు మన జీవితాలు చేసిన మేలులను జ్ఞాపకపరుచుకుని, ప్రభువా నీకు వందనాలు అని దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఆఖరికి మన జీవితంలో మరణించే వరకు, మన శాశ్వత కాలం, మనం ఎంతకాలం బతుకుంటో అంతకాలము దేవుని స్తుతించబద్ధమైనాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అంటే, మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే కేవలము ఆయన ప్రేమ మాత్రమే. ఆయన నడిపిస్తున్నాడండి. అందుని బట్టి మనం ఆయన చేసిన కార్యాలు ఏం చేశాడని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడు ఏం చేశారండి? నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావంటే ఆయన నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టే. ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఉపవాసం ఉండడం మరి ఎక్కువగా ఖచ్చితంగా దేవుడిని జీవితంలో చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభువా నువ్వు ఆ రోజు నన్ను కాపాడకపోతే నేను బ్రతుకులేనయ్యా, నువ్వు నన్ను కాపాడవయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. గివ్ థ్యాంక్స్ టు లార్డ్. ప్రతిరోజు ప్రతి సమయంలో థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడైతే మనము థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ ఉపవాసం ఉన్నాం కాబట్టి దేవుని దగ్గరగా నివసం చేస్తున్నాం కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం కాబట్టి దేవుని ప్రేమ ఎక్కువగా ఎరిగి ఉంటాం కాబట్టి ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివాసం, దేవునికి దగ్గర ఉపవాసము, దగ్గరగా నివాసం అంటే ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా నివాసం. దేవుని దగ్గరగా నివసిస్తుండగా, దేవుని దగ్గరగా వెళ్తూ ఉండగా అంటే ఆయన చేసిన ప్రేమ, ఆయన చేసిన కృపాకార్యాన్ని మనకు గుర్తు వస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూనే ఉండాలి. ఉపవాసం ఉంటున్నప్పుడు దేవునికి, మనుషులకు కాదండి. ఈరోజు మనుషులు ఆ మెయిల్ చేశారు, ఈ మెయిల్ చేశారు, ఆ మనుషులను గుర్తుంచుకుంటారు కానీ చాలామంది దేవుడు గుర్తుంచుకోరు. ఒకవేళ సంఘటన జరిగినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తుంచుకుంటారు కానీ తర్వాత దేవుని ఎవరు చాలామంది గుర్తుంచుకుంటలేదు ఈ ప్రపంచం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడే గొప్పవాడు, దేవుడే స్వస్థపరిచాడు అంటున్నారు. మనలో కూడా చాలా మంది అలా ఉన్నామండి. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడుదల ఇచ్చాడు. అబ్బో ఒక వారం, 10, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు నాకు అంటారు. ఈ పరిస్థితి వచ్చింది, దేవుడు నాకు, అరే నీ ప్రాణాలతో ఉండనిచ్చిందే దేవుడు కదా. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూనే ఉండాలి. ప్రాముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాల్సిన వారమైనా. ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియించాలి, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. దేవుడు నేను నుంచి కోరుకునేది అదే. ఆయన నీ జీవితంలో మేలు చేశాడు, మేలు చేసిన దానికి రీతిగా కృతజ్ఞతలు అర్పించు. మనం కృతజ్ఞతా భావం లేకపోయినప్పుడు దేవుడు తన కృపను వదలట్లేదండి. మన దగ్గరికి ఎవరిని వచ్చారు, మనం మేలు చేసావు, మనం లెక్క చేయలే, బేఖాతారు చేసాడు, ఎక్కడ వెళ్ళి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మన గురించి. మరలా రెండోసారి సాయం అడిగాడు, అయినా మేలు చేసావు. మూడోసారి అడిగాడు, మేలు చేసావు. మన గురించి మంచి చెప్పకపోగా అందరి దగ్గర చెడు చెప్తున్నాడు. ఇలా 4-5 సార్లు చూసిన తర్వాత ఎంత మంచివాడైనా కానీ రై సాయం చేయపో అంటాడు. చూడండి, ఎందుకంటే కృతజ్ఞతా భావం లేదు. కానీ దేవుడు ఎన్నిసార్లు మనం తప్పులు చేసినా, ఎన్నిసార్లు పొరపాట్లు చేసినా పొమ్మంటలేదండి. అక్కున చేర్చుకుంటున్నాడు ఆయన, అత్తుకుంటున్నాడు ఆయన. అందును బట్టి అయినా కృతజ్ఞతాస్తుతులు తెలియచాడు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలును అన్నింటినీ జ్ఞాపకపరుచుకుని తలుచుకో. అంటే దేవాన్ని నాకు ఈరోజు నన్ను ప్రాణాలతో ఉండించు, లేకపోతే పలానా రోజు యాక్సిడెంట్ని కాపాడు, పలానా రోజు ఇది, పలానా రోజు ఇది, పలానా అన్ను దేవుణ్ణి స్తుతించగలగాలి, దేవుని సన్నిధిలో మోకరించగలగాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పించగలగాలి. ఇక 4వదిగా మనం చూడబోతున్నాం, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థించాలి, స్తుతించాలి, కృతజ్ఞతలు తెలపాలి. ఇంకా ప్రాముఖ్యంగా పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపం చెందాలి. యోనా గ్రంథం 3:9. యోనా గ్రంథము 3:9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలని, మనుషులేమి పశువులేమి సమస్తములు గోనపెట్టకునవలని, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలని దూతలు నినివే పట్టణంలో చాటించు ప్రకటన చేసి. దూతలు అంటే దేవదూతలు కాదు, రాజుగారి యొక్క దూతలు అన్నమాట, రాజుగారి దగ్గర ఉండేవారు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, నినివే పట్టణం మీదకి శాపం రాబోతా ఉంది. యోనా వెళ్ళాడు, నినివే పట్టణంలో ప్రకటించాడు. అయితే వాళ్ళలో గొప్ప మార్పు వచ్చింది, ఒక్క దెబ్బకి మార్పు వచ్చి వారందరూ తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మొత్తం పిల్లలేంటి, చిన్నపిల్లలకు పాలు లేదు, గోనెపట్లు కట్టుకున్నారు, మొత్తం అందరూ పట్టణమంతా నిశ్శబ్దం, దేంతో నిండిపోయింది తెలుసా? దేవుని ఉగ్రత రాబోతుంది, దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలని ఆలోచించి ఒకట దండోరా వేయించారు. ఏంటి తెలుసా? మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టారట, బలాత్కారాన్ని మానివేశారట. వాళ్ళందరూ ఒకటే చేస్తున్నారు, చిన్నోడైనా పెద్దోడైనా ముసలోడైనా ముక్కడైనా ఒకటే చేస్తున్నారండి. ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు. మొత్తం పట్టణం అంతా ఉపవాసం ఉంది. ఎందుకంటే దేవుని ఉగ్రత రాబోతా ఉంది. దేవుని ఉగ్రత వస్తే గనక, ఒకవేళ దేవుని ఉగ్రత రాబోతా ఉంది, ఆ దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. ఇప్పుడు మనం పీకల మీదకి వచ్చింది, ఇప్పుడు మనల్ని కాపాడేది ఓన్లీ ఉపవాసమే. ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేశారంట? పశ్చాత్తాప ప్రార్థన చేశారు. అయ్యా మేము పాపం చేసామనే కాకుండా వాటిని విడిచిపెట్టారు. పశ్చాత్తాపం అంటే నేను తప్పు చేశానండి, నేను పాపం చేశానండి. చాలా మంది ఇదే చేస్తారు. పశ్చాత్తాప ప్రార్థన అంటే ఏంటి తెలుసా నీకు అసలు అర్థం? పశ్చాత్తాప ప్రార్థన అంటే నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా. దేవునికి తెలుసు నువ్వు తప్పు చేసావని, దేవునికి తెలుసు నువ్వు పాపం చేసావని. అది ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థనకి దేవుడు నీకేమీ అవార్డులు ఇవ్వడం. ఒప్పుకోలు ప్రార్థనకి దేవుడు నీకేమీ అంత అవార్డులు ఇవ్వడం. మరి దేనికి అవార్డు ఇస్తాడు తెలుసా? దేనికి క్రెడిట్ ఇస్తాడు తెలుసా? ప్రభువా నేను ఈ తప్పు చేశాను, మరొకసారి నేను చేయను. అది పశ్చాత్తాపం. ఇస్కరియోతు యూదా కూడా వచ్చి అయ్యో ప్రభువా నేను అప్పగించాను, నేను తప్పు చేశాను అన్నాడు, ఒప్పుకున్నాడు. కానీ పశ్చాత్తాపడలా.
అందులో నిజమైన పశ్చాత్తాపం లేదు. యూదాయిస్కరియోతు ప్రార్థనలో లేకపోతే ఏడుపులో యేసుప్రభువుని అప్పగించుకున్న తర్వాత ఏదో ఎంతో ఏడ్చాడంట. ఏడుపు ఎవరికి కావాలండి? ఈరోజు చాలా మంది కూడా ఏడుస్తున్నారు. నేను తప్పు చేశాను, తప్పు చేశాను. అయ్యా, నువ్వు తప్పు చేసావు, దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా లేదు నువ్వు చేసే తప్పు తెలుసు. అయితే నువ్వు చేసిన తప్పు గురించి నువ్వేం చేయాలో తెలుసా? నేను ఆ పాపాన్ని విడిచిపెడతాను, నేను ఆ తప్పును విడిచిపెడతానని ప్రార్థన చేయడమే పశ్చాత్తాపానికి అర్థము. ఏడ్చేసి పాపాన్ని ఒప్పుకుంటే పశ్చాత్తాపడ్డట్టు కాదు. మరొకసారి నేను దాన్ని చేయను, నా జీవితంలో దాన్ని రానివ్వను, నేను ఇంకొకసారి చేయను. ఇది కష్టం అండి. ఒప్పుకోవడం అంటే ఎవరన్నా ఒప్పుకుంటారు, ఎందుకంటే రేపు మళ్ళీ చేయొచ్చు కదా. క్రైస్తవ సమాజమా, క్రైస్తవుడా, ఒక్కసారి ఏడ్చేకు. ఏడ్చేసి చాలా మంది నిజంగా కుక్కబెట్టి ఏడ్చుకుంటూ, ప్రభువా నేను పాపిని, ఈ పాపం చేస్తున్నాను ఒప్పుకుంటున్నావు. అదే విడిచిపెట్టు. మళ్ళా రేపు ఆడడానికి ఒక కారణం నీకు కావాలా? పశ్చాత్తాప ప్రార్థన అంటే నువ్వు చేస్తున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం. అది ఏ పాపమైనా సరే, ఎలాంటి తప్పైనా సరే, దాన్నే పశ్చాత్తాప ప్రార్థన అంటారు. పశ్చాత్తాపడం అంటే నీళ్ళు నువ్వు కులుపుకోవడం కాదు, అది అపరాధ భావంలోకి వెళ్తుంది. నేను తప్పు చేశానని ఒప్పుకోకుండా ఉంటే అది అపరాధ భావంలోకి తీసుకెళ్తుంది. సాతాను గడి నీళ్ళు ఎంటర్ అవడానికి కారణం అవుతుంది. ఒప్పుకోవాలి. ఒప్పేసుకుంటే అయిపోయిందంటే ఒప్పుకుంటే మళ్ళీ కప్పుకోవడానికి కాదు. ఒప్పుకుంటే దాన్ని విడిచిపెట్టాలి. దాన్నే పశ్చాత్తాపం అన్నారు. మళ్ళీ పశ్చాత్తాపం రావాలి. మరి మనం చేసిన ఉపవాసం ఉంటూ దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గరగా నివసిస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మ దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ దాచుకుంటే అవ్వదండి. పశ్చాత్తాప ప్రార్థన కావాలి. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే అలా ఏం చేశారంట? వాళ్ళ దుర్మార్గాలను విడిచిపెట్టారంట, బలాత్కారాలను విడిచిపెట్టేశారంట. భయంకరమైన పట్టణం, వారి పాపాలను విడిచిపెట్టేసి ప్రభువా ఇగో మేము మారిపోయామాట. అందుకే దేవుడు వారి విషయంలో ఆలోచన చేసి వెంటనే వారికి విడుదల ఇచ్చేసాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో పశ్చాత్తాప ప్రార్థన చాలా గొప్ప కార్యం జరిగిస్తుంది. ప్రియ సహోదరుడా, వాడు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే నువ్వు చేసే తప్పుని ఎత్తిపెట్టి, ఇది ఇంకొకసారి నేను చెయ్యను, చేయకుండా నాకు శక్తి దయచేసి ప్రార్థన చేయి. చాలు, సరిపోతుంది. ఇక అంతకుమించి ఏమీ లేదండి. అంతకుమించి ఇంకోటి ఏం కాదు. మనం దేవుని దగ్గరికి వస్తాం కానీ పాపాన్ని విడిచిపెట్టాం. పశ్చాత్తాప ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో చేస్తున్న పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. ఆ ప్రార్థన అంటే నేను తప్పు చేస్తున్నాను, నేను ఏడవకు, దానివల్ల ప్రయోజనం లేదు. దేవునికి తెలుసు. మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మందికి అదే పశ్చాత్తాపం అనేది తెలుసా? మరొకసారి చేయకపోవడం. వారు చేసిన ప్రార్థన దేవుడు వారందరినీ నాశనం చేస్తా ఉన్నాడు. మరొక సొదొమ గొమొర్రా అయిపోయింది నినవే పట్టణం, అగ్ని గంధకాలతో నాశనం అయిపోయింది నినవే పట్టణం. కానీ వారు తేరుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆ నినవే పట్టణాన్ని నాశనం చేయలేదు. నీ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే అప్పటి వరకు సస్యశ్యామలంగా ఉంటుంది మన జీవితం కూడా. నినవే పట్టణం చాలా సస్యశ్యామలంగా కనబడదు, కానీ ఎప్పుడైతే దేవుడు వార్నింగ్ ఇచ్చాడో గడగడలాడిపోయింది. ఎంత పాపం ఉన్నప్పటికీ సస్యశ్యామలంగానే కనబడింది, కానీ గడగడలాడిపోయి దెబ్బకు మారిపోయింది. అలాగే నాశనం వచ్చే ముందు చాలా గొప్పగా ఉన్నటువంటి జాగ్రత్త. ఇప్పుడు కన్నా మార్పు చెందు, పశ్చాత్తాపడు, పాపాన్ని విడిచిపెట్టే ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరగా అవుతున్నప్పుడు దాచుకుంటే దేవునికి ఇష్టం ఉంటుంది. ఒప్పుకోవాలి, ఒప్పుకుని దాన్ని మరలా చేయకూడదు. గమనించుదాం. ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఎలా గడపాలంటే, నన్ను చూసుకున్నాం, ప్రార్థించాలి, స్తుతించాలి. ఈరోజు చూసుకున్నాం, కృతజ్ఞతలు తెలియచేయాలి, ప్రముఖ పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ఇవి చేయగలిగితే దేవుడు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఉపవాసం ఉన్నదానికి ఒక ప్రతిఫలం కలుగుతుంది. అంటే ఉపవాసం ఉన్న సమయాన్ని, ఆ రోజుని ఖచ్చితంగా వీటితోనే గడపాలి. ఈ వాక్యం దేవుడు మనకు ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఇదిగోనైనా నేను విన్న వాక్యాన్ని నా హృదయంలో పుట్టుకువేయండి. నేను ఉపవాసం ఉన్న ప్రతిసారి ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేయకపో. నేను ఉపవాసం ఉంటున్నప్పుడు నేను ప్రార్థించే భాగ్యం నాకు అనుగ్రహించు తండ్రి. ఇదిగోనైనా తండ్రి, స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించు. నీ కృతజ్ఞతలు తెలియజేవారుగా నన్ను ఉంచు ప్రభా. నేను పశ్చాత్తాప మనసు కలిగి ఉంటున్నట్లుగా, నేను చేసిన పాపాలను విడిచిపెట్టి మరలా చేయకుండా ఉంటున్నట్లుగా ప్రార్థించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి ప్రభా. ఇది ప్రభా నీ కృపతో మమ్మల్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బలపరిచి దీవించి ఆశీర్వదించడం. వారు ఒకవేళ ఉపవాసం ఉంటున్నప్పుడైతే ప్రభా నీ కృపలో వారి ప్రార్థన అంగీకరించి నీ దీవెనలు కుమరించడం యేసు నామమున తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం.
మరి ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు వారు ఎలా గడపాలి అనే విషయాన్ని వారు కూడా తెలుసుకుంటారు. దయచేసి మరి ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మరి మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. వందనాలు.